యవ్వన వీణ రెండవ భాగం. ఒకటవ భాగంలో తారాబాయి ఒక సంఘ సేవిక. అనాథ శరణాలయం స్థాపించి ఎంతోమంది అమ్మాయిలకు నీడనిచ్చి వాళ్ళందరినీ పోషిస్తూ చదివిస్తూ ఉంటుంది. తనకిద్దరు కూతుళ్ళు దీప్తి, నర్తకి. కథ కొనసాగుతుంది. యమునా తీరం, సంధ్యా సమయం. ఎవ్వరు లేరట కృష్ణ, ఎవ్వరు లేరట కృష్ణ. తలంటు పోసుకున్న శిరోజాలు అలవోకగా చిక్కు తీసుకుంటూ సన్నగా పాడుకుంటోంది దీప్తి. ఆమె గొంతులో కొత్తదనం, తీయని స్వరమాధురి. ఆ గదంతా యవ్వన పరిమళాలు విరజిమ్ముతున్నట్లుగా ఉంది. పాట పూర్తవగానే చప్పట్లు వినిపించాయి. పారవస్యం నుండి తేరుకుని తుళ్ళిపడి తలెత్తి చూసింది. ఎదురుగా భానుమూర్తి చిరునవ్వుతో అతని కళ్ళ నిండా ప్రశంసా ఘుమలు. వదనం వింత కాంతితో మెరిసిపోతోంది. ఎంత అద్భుతమైన స్వరం మీది! తీగలా సాగిపోతూ గంగా తరంగాల మీద తేలియాడుతూ ప్రేమ తరంగాల సవ్వడి కదిలిపోతూ అనుభవాల కోసం ఆహ్వాన గీతకలు ఆలపిస్తున్నట్లు చెప్పటం ఆమేసి ముగ్ధుడైనట్లు చూశాడు ఆమె వంక. ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. ఎంతసేపైంది మీరొచ్చి? వణికే పెదవులతో మెల్లగా అడిగింది. మీ దివ్యగానం ప్రారంభమైనప్పుడే. నిజంగా అంత బాగుందా నా పాట? నిజంగానా? 100కి 100 పాళ్ళు నిజం. నాకసలు సంగీతం అంటేనే మహాబోర్. అలాంటిది మీ పాట వింటుంటే అలా ఎన్ని గంటలైనా విసుగు విరామం లేకుండా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. ప్రామిస్, ఒట్టు వేస్తాను అన్నట్లు చేయి ముందుకు చాపాడు. చాలా థ్యాంక్స్. అంతగా కదిలించిందన్నమాట నా పాట మిమ్మల్ని ఓరగా చూస్తూ అన్నది. కదిలించి కరిగించి ఆ రస ప్రవాహంలో నన్ను ముంచివేసిందంటే నమ్మండి. ఏనాడు పాట కచేరీలకి వెళ్ళని వాడిని మొన్న మీ పాట కచేరీకి వచ్చాను. సంగీతం హృదయాన్ని అంతగా కదిలిస్తుందని, మనిషిని కరిగిస్తుందని, మనిషిని తన వైపుకి ఇంత అందంగా ఆకర్షించుకుంటుందని మీ పాట విన్నాకే తెలిసింది. అతను అలా వర్ణించి ఊరించి బొలిపించి మాట్లాడుతుంటే మనసంతా ఆనంద తరంగితమైపోయింది. తన పాట అందరూ మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు, అభినందిస్తారు. కానీ ఇంతగా కదిలిపోయి ఆకర్షింపబడిన వ్యక్తి తనొక్కడే. ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. మనసంతా మధురోహలతో నిండిపోయింది. ఏం మాట్లాడాలన్నా ఏదో జంకు బిడియం. ఆమె మౌనంగా ఉండటం చూసి అతనే అన్నాడు, నేనేమైనా అతిగా మాట్లాడుతున్నానా దీప్తి గారు? అతని కళ్ళల్లో అలా దెబ్బతిన్న భావం కనిపించగానే ఆమె మనసు విలవిల్లాడిపోయింది. అబ్బే అదేం లేదు. మీ అభిమానానికి ఎలా కృతజ్ఞత తెలియచేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోయాను. అదీగాక మీ అంత అందంగా మాట్లాడడం నాకు చేత కాదు, బిడియంగా అంది. భలేవారే, మీరలా సిగ్గుపడుతుంటే ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో తెలుసా? చిరుగాలికి గులాబీ కన్నా ఒక్కొక్క రేకు విప్పుకుంటున్నట్లు మాలతీ సౌరభం నలుదిశలకి వ్యాపించినట్లు, నైట్ క్వీన్ గుత్తులు గుబాళించినట్లు. రియలీ సూపర్బ్. ఆ కళ్ళు, ముక్కు, అందమైన చెంపలు, రాగా సుధలు కురిపించి అధరాలు ఆరాధించాలనిపించే ఆ శరీరాకృతి. ఓహ్, అతిగా మాట్లాడుతున్నానా? ఆమె ఏదో మాట్లాడబోయేలోగా పక్క గదిలో నుంచి పాప ఏడుపు వినిపించింది. అతను అర్థం కానట్లు చూశాడు. ఆమె ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది. అతను ఆలోచనలో పడిపోయాడు. తన ఎదుట అపరాధిలా నిలబడిన శిరోమణి వంక నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది తారాబాయి. ఆ చూపుల ధాటికి తట్టుకోలేక కళ్ళు దించుకుంది శిరోమణి. తాను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి శిరోమణిని చూడలేదు. తారాబాయి హృదయం అవమానంతో, కోపంతో, బాధతో భగ్గుమని మండిపోతోంది. మనసులోని భావాలు వెలుపలికి రానియకుండా అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటోంది. రామలింగం గారు ఈరోజు కొత్తగా రమ్మనటం లేదు. మీరేదో వింతగా మాట్లాడుతున్నారు. అపరాధిలా తలవంచుకొని మెల్లిగా అంది. శిరోమణి గద్దించినట్లుగా అంది. మనం నడిపేది సేవా సదనమని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాపూజీ ఆశయాలకి గుర్తుగా వీరేశలింగం సంస్కరణ భావాలు ఊపిరిగా శ్రమంతా ధారపోసి దీన్ని నడుపుతున్నాను. ఏ కొందరి స్వార్థం కోసమో, మరికొందరి సుఖం కోసమో కాదు ఈ సంస్థ. ఇందులోని అమ్మాయిలు. ఆమె కంఠంలో స్థిరత్వం, ధీరత్వం, గంభీరత చోటు చేసుకున్నాయి. ఆమె చూపులు శిరోమణి శరీరంలోని అణువణువుని శల్యపరీక్ష చేస్తున్నట్లు చూస్తున్నాయి. మీరీరోజు చాలా కోపంగా ఉన్నారు. కాదు, బాధగా ఉంది. ఆ దీనులని, నిస్సహాయులని నువ్విలాగే స్వార్థానికి వాడుకుంటున్నావని తెలిసే సిగ్గుతో చచ్చిపోతున్నాను. నిజం చెప్పు శిరోమణి, ఎందుకు నీకు ఇలాంటి పాడుబుద్ధి పుట్టింది? వాళ్ళకి జీవితంలో ఏ ఆశలు లేవు. కనీసం వాళ్ళని పవిత్రంగానైనా బ్రతకనియవా?
నా పవిత్రమైన ఆశయాలకి చేదోడుగా నిలుస్తావని ఆశించాను గాని ఇలా వంకరగా ఆలోచిస్తావని కల్లో కూడా అనుకోలేదు. తారాబాయి మనసంతా ఆవేదనతో నిండిపోయింది. ముసలాయన కాస్త చనువుగా ప్రవర్తించి ఉంటాడు. ఆ పిల్ల అపార్థం చేసుకొని భయపడి పారిపోయి వచ్చింది. దానికి మీరు విపరీతార్థాలు, నా నిజాయితీనే శంకించి మాట్లాడుతున్నారు. శిరోమణి తనను తాను సమర్థించుకోవాలని చూసింది. ఆ పిల్లలని బలిపశువులని చెయ్యాలని నీకెలా అనిపించింది? అమ్మాయిలని అగ్నిగుండంలోకి తోసి ఆనందిద్దామనుకున్నావా? ముసలాయనే పాపం పడుచు పిల్లకి పదే పదే కన్ను కొట్టడం, ఒంటరిగా ఉండగా చేయి పట్టుకోవటం, వెకిలి మాటలు, వ్యంగ్య సంభాషణలు, రెండర్థాల మాటలు, ఇవన్నీ చనువుకి భాష్యాలా? తీవ్రంగా ఆమె అడిగే ధోరణి చూసి భయపడిపోయింది శిరోమణి. కానీ ఆయన 10,000 ఇచ్చారు మన సేవా సదనానికి. ఈరోజు ఆయన మాట కాదంటే బాగుంటుందా? నసుగుతున్నట్లుగా అంది. వాళ్ళకేం డబ్బు విరజెమ్మి ఎన్ని సుఖాలైనా కొనుక్కోగలరు. ఆయన విరాళం ఇచ్చారు కదా అని మనం ఆత్మాభిమానం చంపుకోవాలా? అటు చూడు ఆ చందన ముఖం వంక బలి పశువులా ఎలా వణికిపోతోందో. ఒక పక్కగా కళ్ళల్లో నీళ్లతో భయం భయంగా నిలబడి ఉన్న చందన వంక వేలుపెట్టి చూపిస్తూ ఆవేదనగా అంది. శృతకీర్తి విషయంలో మీరిలాగే నిర్లిప్తంగా ప్రవర్తించి శ్రీనివాసయ్యంగారితో విరోధం తెచ్చుకున్నారు. ఆయన మన మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలా ఒకరినొకరిని దూరం చేసుకుంటే ఈ సేవా సదనం ఎలా నడపగలం? ఒక్కసారి ఆలోచించండి అనునయంగా నచ్చ చెప్తున్నట్లుగా అంది. మరేం పర్వాలేదు, వాటి గురించి నువ్వేమీ ఆలోచించి బాధపడకు. ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా ఈ సేవా సదనం లక్షణంగా సాగిపోతుంది. నువ్వు మాత్రం ఇలాంటి కక్కుర్తి పనులు చేయకు. ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ నీ మీద వచ్చిందో నేను ఇంక జన్మలో నీ ముఖం చూడను. తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. శిరోమణి ముఖం నల్లగా మాడిపోయింది. చందన సంతృప్తిగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాట్యరాణికి అభినందనాలు చేతులు జోడించి నవ్వుతూ వచ్చాడు ధీరజ్. ప్రశాంతమైన ముఖం, అభినందనలు ప్రోవు చేసుకున్న కళ్ళు, ఆరాధన మిళితమైన చూపులు. నర్తకి హృదయం అతన్ని చూడగానే పురివిప్పిన నెమలిలాగా అయింది. ఏమిటితని ఆకర్షణ? తన నాట్యానికి ముగ్ధుడవుతున్నాడా? తల్లి పేరు ప్రతిష్టలు చూసి వెంటబడుతున్నాడా? ఏం ప్రయోజనం ఆశించి ఇలా వస్తున్నాడు? కూర్చోవచ్చా? ముఖంలో అదే చిరునవ్వు. ఓహ్ సారీ, కూర్చోండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు. అబ్బే అదేం లేదు, కూర్చోండి. నా అభిమానులతో కొంచెం సేపు సరదాగా గడపటం నాకు సంతోషంగానే ఉంటుంది. మీ అమ్మగారు చాలా అదృష్టవంతురాలు. ఎందుక మీలాంటి అమ్మాయిల్ని కన్నందుకు. ఒకరు నాట్య సరస్వతి, మరొకరు గాన సరస్వతి. ఇంతకన్నా ఏ ఆడదానికైనా జీవితంలో ఇంకేం కావాలి? అతని మాటల్లో ఎనలేని తృప్తి. మా అమ్మగారు మీకు బాగా తెలుసా? ఒక దేవతగా, ఒక ఆదర్శమూర్తిగా, సంఘ సంస్కర్తగా ఆమెను నేనెంతగానో అభిమానిస్తాను. ఆమె లేకపోతే నా జీవితం ఎన్ని గతుకుల్లో పడిపోయేదో ఊహించలేను. గతాన్ని తలుచుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడతను. ఏమిటో ఆ మేలు, నేను వినవచ్చా? ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడతను. మీ అమ్మ గురించి మీకు తెలీదా అన్న ప్రశ్న నిండి ఉందా చూపులో. అంధకారంలో నిరాశతో కొట్టుకుపోతున్న నన్ను చేరదీసి వెలుగు మార్గం చూపించిందామె. నా చెల్లి కరుణ పైపై మెరుగులకి మోసపోయి దూరపు కొండలు నునుపని భ్రమించి ఒక మోసగాడి వలలో చిక్కిపోయింది. వాడు నా బంగారు తల్లిని సినిమాలో చేర్పిస్తానంటూ తీసుకుపోయి ఆ పైన చెప్పలేక ఆగిపోయాడతను. జాలిగా చూసిందామె. అలాంటి స్థితిలో నా దౌర్భాగ్యపు చెల్లెలికి ఆశ్రయం ఇచ్చింది అమ్మ. చెల్లని తల్లిలా ఆదుకుంది. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదనతో నలిగిపోతున్న నా చెల్లికి ఆత్మవిశ్వాసం నూరిపోసింది, మనోధైర్యం కలిగించింది. దాని జీవితం అందమైన పూలతోటలా తీర్చిదిద్దింది. ఇప్పుడు దాని జీవితం హాయిగా ఆనందంగా ఉంది. ఆ చల్లని తల్లి వెలిగించిన దీపకాంతితో నిశ్చింతగా బ్రతుకుతుంది. ఎవరికి పట్టింది రోజుల్లో? ప్రజానాయకులు ప్రజల్ని మోసం చేసి దోచుకు తినేవారే. సంఘ సంస్కర్తలు అలాంటి వారే. ఉత్తమమైన ఆశయాలు గుండెల్లో నింపుకొని నలుగురికి ఉపయోగపడేలా జీవించటం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏదో పిచ్చిగా చెబుతున్నాను కానీ ఇవన్నీ మీకు తెలియని విషయాలా? అతను ఉద్వేగంతో చెప్పుకుపోతున్నాడు. ఆగి నర్తకి ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం కళావిహీనమైపోయింది. అరే, ఎందుకు ఇలా మారిపోయారు? ఒంట్లో బాగాలేదా? ఆదుర్దాగా ప్రశ్నించాడు. ఆహా, అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నా. మీరేదో పరిధ్యానంగా ఉన్నారు. నేను వెళ్ళొస్తాను. మర్యాదగా లేచి నమస్కరించాడతను. అదేం లేదు, కూర్చోండి, కాఫీ తీసుకుని వెళ్దురుగాని. అమ్మగారిని కలవాలనొచ్చాను, అనుకోకుండా మీ దర్శనమైంది. అతని గొంతుకి ఏదో అడ్డుపడ్డట్లయింది.
అదేమిటి, నేనేమన్నా దేవతనా? నవ్వుతూ అంది. నాకు సారీ, నా దృష్టిలో మీరు దేవతే. వెన్నెల విరిసినట్లు కిలకిలా నవ్విందామె. మీరేదో కలలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు. మీ సన్నిధిలో ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. కవిత్వం రాస్తారా మీరు? ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాస్తానేమో. భలే చమత్కారంగా మాట్లాడతారు మీరు. మళ్ళీ నవ్విందామె. అదే కదండి మిగిలింది మరి. ఆమె విస్తుపోయినట్లు చూసింది. అతడు ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఇష్టం లేనట్లుగా బరువుగా కదులుతున్నాడు. సేవా సదనానికి సంబంధించిన జమా ఖర్చులు చూసుకుంటోంది తార. ఆ సేవా సదనం గురించిన ఆలోచనలతో ఆమె తనంతానే మర్చిపోతుంది. ఆ పిల్లలంతా తన పిల్లలే అన్న భావంతో పులకించిపోతుంది. ఈ పిచ్చి ఏమిటమ్మా నీకు అని నర్తకి చాలాసార్లు విసుక్కుంటుంది. కానీ ఆమె వినిపించుకోదు. ఆ సేవా సదనంలో ఏ పిల్ల మెచ్యూరైనా ఆమెకి సంతోషం. వయసొస్తున్న పిల్లలకి ఓణీలు ఇవ్వటం ఆనందంగా భావిస్తుంది. తన చీరలు రెండుగా చేసి ఓణీలు ఇచ్చేస్తుంది. ఎవరి బర్త్డే అయినా తప్పనిసరిగా కొత్త గుడ్డలు కుట్టిస్తుంది. ఎవరూ చినిగిన బట్టలతో కనిపించినా ఆమె సహించదు. శిరోమణికి ఇదంతా చిరాగ్గా ఉంటుంది. మీ చేతి డబ్బెందుకు తగలేస్తారు? 2 ఆడపిల్లలున్నారు మీకు. వాళ్ళ కోసం దాచి ఉంచండి. ఈ దిక్కులేని వాళ్ళ కోసం ఖర్చు చేస్తే ఏమొస్తుంది మనకు అంటూ ముఖం చిటపటలాడించుకుంటుంది. ప్రశాంతంగా నవ్వుతుంది తార. అలా అంటావు కానీ నీకు మనసులో ఇష్టమే వాళ్ళంటే. వాళ్ళ మంచి చెడులు మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు శిరోమణి? అమ్మా, నా కోణీలు లేవు, నాకు జాకెట్లు చిరిగిపోయాయి అని దీనంగా వాళ్ళంటూ ఉంటే నాకు కడుపులో చెయ్యి పెట్టి దేవినట్లవుతుంది. వాళ్ళకా దీనస్థితి రాకూడదనే ఈ కృషి అంటుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆమెకి ఎన్నో ఊహలు, మరెన్నో కలలు. అవన్నీ నిజం కావాలని, వాళ్ళ జీవితాలు నందనవనాలు కావాలని ఆమె పడని పాటలు లేవు. మేడం అంటూ ధర్మతేజ్ లోపలికొచ్చాడు. మేడం, ఈ విషయం విన్నారా? ఏమిటది? చేస్తున్న పని ఆపకుండానే ప్రశ్నించింది. నే వద్దంటున్నా వినకుండా ఆ స్నేహలతకి మన సేవా సదనంలో చోటిచ్చారు. ఆ పిల్ల క్యారెక్టర్ అంత మంచిది కాదని నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత చెడ్డ పేరు వచ్చిందో బాధగా అన్నాడతను. ఏమిటి తేజ, ఏమైంది ఇప్పుడు? నేను నా నోటితో చెప్పలేను. సేవా సదనానికి వెళ్ళండి, శిరోమణి గారే చెప్తారు. కుర్చీలో కూర్చుని తను ఓ పుస్తకం చేతిలోకి తీసుకుని లెక్కలు చూడసాగాడు. అతని స్వభావం తెలిసిన తార మెల్లగా నవ్వుకుంది. అమ్మ ఒంట్లో ఎలా ఉంది? ఆరోగ్యం తగ్గేది కాదు, పెట్టేది కాదు. నా ఒంట్లోని రక్తమాంసాలన్నీ పూర్తిగా తోడేసి గాని వదలరు వాళ్ళు నిరాశగా అన్నాడు. ఎందుకలా నిరాశపడతావు? నాకు ఈ సంసారం వదిలి పారిపోవాలనిపిస్తోందమ్మా. ఈ పలాయన తత్వం ఎప్పటి నుంచి ప్రారంభించావు? చిరుకోపంతో అడిగింది. సరళకి జన్మలో పెళ్లి చేయగలను అనే ఆశ క్షీణించిపోతోంది. దాని ఆశలు చుక్కల్లో. మనిషిలో పెద్ద అట్రాక్షన్ లేదు, అందము చదువు లేదు. వాళ్ళు కోరిన కట్నాలు ఇవ్వలేము. నిన్న 25వసారి పెళ్లి చూపులకు కూర్చుంది. ఈ పరిస్థితి ఇలాగే సాగితే దాని సంగతేమో కానీ నాకు పిచ్చి పట్టేలా ఉంది. 2 చేతులతో తల పట్టుకుంటూ అన్నాడు. అనునయంగా ఏదో చెప్పబోయింది తార. ఇంతలో టెలిఫోన్ గణగణ మోగింది. చటుక్కునందుకుంది. హలో తారా, నువ్వేనా? ఆ స్వరంలో ఆదుర్ద, కంగారు. జగన్నాథరావు కంఠస్వరం వినగానే ఆమెలో ఆతృత హెచ్చింది. జగన్నాథ్, వాట్ హ్యాపెండ్? ఎందుకలా కంగారుగా ఉన్నావు? స్నేహ పిచ్చల స్వరంతో ప్రశ్నించింది. తారా, ఒక్కసారి రాగలవా? నాకు పిచ్చెత్తిపోయేలా ఉంది. 2 రోజుల నుంచి నీ కోసం ఫోన్ చేస్తున్నాను. నువ్వు లేవన్నారు. ఎక్కడికి వెళ్ళావు? నిష్ఠూరంగా ఉందా స్వరం. సారీ జగన్నాథ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రినితో మాట్లాడాలని హైదరాబాద్ వెళ్ళాలని. సమయానికి ఆవిడ ఊళ్ళో లేదు. ఆవిడ వచ్చేదాకా ఉండి పని చూసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. నీకు నాకన్నా ఆ సేవా సదనం ఎక్కువ. రాణిగారు ఇప్పుడైనా వేంచేస్తారా లేదా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా. అంత కోపగించుకుంటే ఎలా? నాకెన్ని పనులు, నీకు తెలవందేముంది? నచ్చ చెప్తున్నట్లుగా అంది. ఎన్ని పనులైనా ఈ స్నేహితుడిని మర్చిపోతే ఎలా తారా? ఏమైపోవాలి నేను? సారీ జగన్నాథ్, వచ్చేస్తున్నా. ఫోన్ పెట్టేసి ఇటు తిరిగేసరికి ఎదురుగా దుమదుమలాడే ముఖంతో నర్తకి నిలబడి ఉంది. కూతుర్ని చూడగానే గతుక్కుమంది తార. ఆమెను ఈరోజు షాపింగ్కి తీసుకెళ్తానని చెప్పింది. మమ్మీ, ఈరోజు షాపింగ్కు వెళ్ళటం లేదా మనం? చూపులతోనే తల్లిని మింగేస్తూ అడిగింది. తార పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎందుకు వెళ్ళటం లేదు? తేజ వస్తాడు తోడుగా. వెళ్ళిరండి, నాకు కొంచెం ముఖ్యమైన పనుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ అంది. మేం తప్ప నీకన్నీ ముఖ్యమైన పనులే చురచురా చూస్తూ అంది. అమ్మా, ఈ సత్యభామాదేవి గారితో షాపింగా? నా ప్రాణాలు తోడేస్తుంది మేడం. ఈ దీనుణ్ణి మీరే రక్షించాలి నాటక ఫక్కీలో కొంటెగా అన్నాడు. మమ్మీ, నేనసలు నీ సెక్రటరీతో షాపింగ్కి వెళ్ళను.
చేతిలోని బ్యాగ్ సోఫాలో గిరాటేసి వెళ్ళబోయింది. క్షమించండి నర్తకి గారు, ఏదో తమాషా కన్నాను. ఈ దీనుణ్ణి ఆ మాత్రం క్షమించలేరా? చెంపలేసుకుంటూ దీనంగా అన్నాడు. ఇప్పటినుంచి సాయంత్రం వరకు ఈ సేవకుడు మీ కనుసన్నల్లో మెలుగుతాడు. జీ హుజూర్. తల వంచి వినయంగా అభివాదం చేశాడు. అతని చిలిపితనానికి పక్కున నవ్వేసింది నర్తకి. మమ్మీ, డబ్బివ్వు. బీర్వాల నుంచి డబ్బు తీసి ఇచ్చింది తార. ఆ డబ్బు చూసి ముఖం చిట్లించుకుంది. ఈ కాస్త చాలదు మమ్మీ, పొదుపుగా వాడటం నేర్చుకోమ్మా. నీ డ్యాన్స్ డ్రెస్సులకే బోర్డంత ఖర్చవుతోంది. పైగా అమ్మా, నీ ఉపన్యాసాలు విని విని నాకు బోరెక్కిపోయింది. నీకు మాకన్నా ఈ దిక్కులేని పిల్లలే ఎక్కువ. ఆ విషయం తెలుస్తూనే ఉంది. డబ్బు సోఫాలో గిరాటేసి వెళ్ళిపోయింది. ఆమె రెక్క పట్టుకొని ఆపేశాడు ధర్మతేజ్. అమ్మా, అలకల రాణి పూబోని, ఈసారికి ఇలా పోనివ్వండి. డబ్బు తీసి చనువుగా ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉంచాడు. నమ్మిన బంటు ఇద్దరు బాగా సరిపోయారు. నర్తకి పొంగి వస్తున్న కోపాన్ని లోపల అడుచుకుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చింది తార. టెలిఫోన్ మరోసారి గణగణ మోగింది. జగన్నాథ్ ఫోన్ చేస్తుంటాడు. చిన్న పిల్లాడి లాంటి అతని మనస్తత్వానికి నవ్వుకుందామే. విశాలంగా అందంగా ఉన్న ఆ భవనంలో ఖరీదైన సోఫా సెట్లో తలదించుకొని విచారంగా కూర్చుని ఉన్నాడు జగన్నాథరావు. సిరి సంపదని దాటే ఆడంబరమైన వస్తువులు కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం కానీ అతని మనసుని ఆకర్షించటం లేదు. ఎదురుగా విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఉంది. అదొక్కటే అతని ఆత్మబంధువులా ఆత్మీయంగా చిరునవ్వులు విసురుతోంది. అతను నా స్థితిలో చూసిన తార హృదయం చివుక్కుమంది. జగన్ ఆప్యాయంగా పిలుస్తూ దగ్గరగా వచ్చింది. దిగ్గున తలెత్తి చూశాడతను. అతని కళ్ళల్లోని కాంతి చముక్కమని వచ్చేసింది. చటుక్కున విస్కీ బాటిల్ మూసేసి బీరువాలో పెట్టొచ్చేశాడు. తారా, వచ్చేసావా? ఆప్యాయంగా ఆమె చేతులు అందుకోబోయాడు. అతనికి అందకుండా చటుక్కున తప్పించుకుంది. ఏమిటి పని? మళ్ళీ మొదలెట్టావా? ఆమె కళ్ళల్లోకి తీక్షణతకి భయపడిపోయాడతను. లేదు తారా, ఇప్పుడే జస్ట్, ఇంకా ప్రారంభించలేదు. నువ్వు వచ్చేసావుగా, ఇక దాని ముఖం చూడను. ప్లీజ్ తారా, కోపం మానేసేయ్. నిన్ను స్నేహమూర్తిగా చూడగలను కానీ కోపంతో మండిపడుతుంటే భరించలేను. చిన్న పిల్లాడిలా అంటూ ఆప్యాయంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. మాట తప్పే వాళ్ళని చూస్తే అసహ్యం నాకు. విసురుగా ముఖం తిప్పేసుకుంది. ప్లీజ్ తారా, ఈ ఒక్కసారికి క్షమించు. ఈ గుండెలో ఎంత అగ్ని భరిస్తున్నానో నీకు తెలియదు తారా. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఈ ప్రపంచంలో నా అనే మనిషివి నువ్వు ఒక్కదానివే. ప్లీజ్, నువ్వు నన్ను అసహించుకుంటే ఏమైపోతాను చెప్పు. అతని గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది. జగన్ ఆమె బాధగా కళ్ళు మూసుకుంది. ఇంతలో ఆ గదిలోకి 18 ఏళ్ల యువతి వచ్చింది. అత్యాధునికంగా అలంకరించుకుని ఉంది. ఎక్కడికో వెళ్ళబోతున్న దానిలా చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. తారని చూడగానే ఆ పిల్ల కళ్ళు వింత కాంతితో వెలిగిపోయాయి. హాయ్ ఆంటీ, నువ్వు వచ్చేసావా? అమ్మయ్య, నాకింక నిశ్చింత అంది తార భుజాల మీద చేతులేసి ఆప్యాయంగా స్పృశిస్తూ. ఏమ్మా కాంతి, ఎక్కడికి ప్రయాణం? మా ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నానంటీ. ఈ ఇంట్లో ఒక్కొక్క క్షణం ఉన్నా నాకు పిచ్చెక్కేలా ఉంది. గారాబంగా గునుస్తోంది. చూసావా తారా, ఇది దీని వరుస. ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఇంటి వ్యవహారాలన్నీ లక్షణంగా చూసుకోవాలా వద్దా? అన్నీ నౌకర్ల మీద వదిలేసి తను ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళిపోతుంది. నువ్వన్నా చెప్పు. అతని గొంతు నిస్సహాయంగా దయనీయంగా ఉంది. ఏమ్మా కాంతి, నాన్నగారి మనసు బాధ పెట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను. కలవరమాయే మదిలో నా మదిలో మనసే ప్రేమ మందిరమాయే. ఆ ప్రేమ మందిరం అంటే ఆ గుళ్ళో ప్రేయసిని కూర్చోబెట్టి ఈ ప్రియుడు పూజలు చేస్తాడన్నమాట. ఏవండి, మీరు నాకు పూజ చెయ్యరు? మధ్య వయసు ఆవిడ వచ్చి జగన్నాథరావు చెయ్యందుకుని దీనంగా బ్రతిమాలుతోంది. ఆమె జగన్నాథరావు భార్య రాజేశ్వరి. ఆస్తి కోసం ఆశపడి నిరుద్యోగిగా ఉన్న జగన్నాథరావు రాజేశ్వరిని పెళ్లాడి లక్షలకి వారసుడయ్యాడు కానీ అతనికి మనశ్శాంతి లేదు. చూడాంటీ, ఈ పిచ్చిదాన్ని తీసుకెళ్ళి ఏ మెంటల్ హాస్పిటల్నో చేర్పించండి అంటే డాడీ వినరు. వీళ్ళందరికీ చెయ్యలేక చస్తున్నాను. కాంతి ఫిర్యాదు చేసింది. తప్పు కాంతి, అమ్మని అలా అనకూడదు. ఏం పిచ్చిదాన్ని పిచ్చిది అంటే తప్ప? పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నామో ఈ పిచ్చిది మాకు అమ్మ. ఒక మంచి లేదు, మమకారం లేదు, అచ్చటా లేదు, ముచ్చటా లేదు. కాంతిమతి గొంతు బాధగా వణికింది. ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసి తారా చలించిపోయింది. ఇదిగో రంగమ్మ, మీ అమ్మగారిని గదిలోకి తీసుకెళ్ళు. జగన్నాథరావు రంగమ్మని పిలిచాడు. నేను వెళ్ళను, మనిద్దరం కబుర్లు చెప్పుకుందాం రండి. భర్త చేపట్టి లాగుతోంది రాజేశ్వరి. రంగమ్మ వచ్చి రాజేశ్వరి చేయి పట్టుకుంది.
రండమ్మా, అయ్యగారికి ఆరోగ్యం బాగాలేదు అంటూ నచ్చ చెప్పి తీసుకుపోయింది. ఆంటీ, మంచి హిందీ పిక్చర్ ఉంచింది. మధుమతి, మా ఫ్రెండ్కి మాటిచ్చాను వస్తానని. తమ్ముడికి కాస్త అన్నం పెట్టేసి ఆ వంటామకి అన్నీ చెప్పేసి నాన్నగారిని కాస్త సముదాయించి వెళ్ళండి ఆంటీ. కానీ కాంతి, అవతల నాకు చాలా పనుందమ్మా, సేవా సదనానికి ఇంకా వెళ్ళలేదు. ఆంటీ, ఇది కూడా సేవేగా, ప్లీజ్ ఆంటీ. అన్నయ్య వస్తాడు, వాడొస్తే ఎక్కడికి ఏమిటి అని 190 ప్రశ్నలేసి చంపేస్తాడు. ప్లీజ్ ఆంటీ. తారాబాయి గడ్డం పట్టుకుని బ్రతిమలాడి బుగ్గ మీద ముద్దు పెట్టేసుకొని లేడి పిల్లలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కాంతి. జగన్నాథరావు కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉండిపోయాడు. అతని గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయో, ఏ నిరాశా మేఘాలు అతని హృదయాకాశాన్ని చీకటిగా చేస్తున్నాయో, ఎన్ని నిరాశలు, ఎన్ని నిట్టూర్పులు అతని మనసుని చీకాకు పరుస్తున్నాయో తారా తేలిగ్గానే అర్థం చేసుకోగలదు. జగన్ వెనక్గా వెళ్ళి భుజం మీద ఆప్యాయంగా చేయి వేసింది. ఒక్క క్షణం అతని శరీరం అంతా చలించినట్లయిపోయింది. మరుక్షణం మామూలు స్థితికి వచ్చేశాడు. వెళ్ళిపోతారా, నువ్వు కూడా వెళ్ళిపో. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడూ నేను ఒంటరినే. ఐఎమ్ ఆల్వేస్ అలోన్ అలోన్. పిచ్చిగా అరిచి జుట్టు పిక్కున్నాడు అతను. అతను నా స్థితిలో చూస్తుంటే తార హృదయం ద్రవించిపోయింది. ప్లీజ్ జగన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అతను చేయి పట్టి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. చూడు జగన్, ఇలా నా ముఖంలోకి చూసి చెప్పు, నీకు నేను లేనా? నా స్నేహంలో, సహచర్యంలో సర్వం మర్చిపోతానని చెప్పేవాడివే, ఇంతేనా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావా తారా? దూరంగా నువ్వు నిలబడి ఓదార్పు మాటలు చెప్పటం కాదు స్నేహం అంటే. మరేం చేయమంటావు జగన్? నిస్సహాయంగా చూసింది. ఆమె కళ్ళల్లో నీలి నీడలు కదలాడుతున్నాయి. తారా, అలా దూరంగా నిలబడిపోకు. నా జీవితంలోకి, నా హృదయంలోకి వచ్చేసాయి. ఈ మిగిలిన జీవితమన్నా హాయిగా ఆనందంగా గడిచిపోని. ప్లీజ్ తారా, నన్ను నిరాకరించకు. హృదయం చుట్టూ 1,00,000 గుండు సూదులు గుచ్చితే విలవిలలాడుతున్నట్లు చూసిందామే. జగన్కి లోకం అనేది ఒకటి ఉందని మర్చిపోతున్నావు. ఈ వయసులో నువ్వు, నేను, అందరూ మనల్ని చూసి నవ్వుతారు. ఎందుకలా ప్రవర్తిస్తావు? ఈ జీవితం ఇలా గడిచిపోని. పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నామో నీ జీవితం అలా, నా జీవితం ఇలా మూడువారిపోయాయి. వాటికిక వసంతం రాదు. ఈ పిల్లల్ని గురించి, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించు. కాంతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మనోజ్కి పెళ్లి చేస్తే మహాలక్ష్మి లాంటి కోడలు ఇంటికొస్తుంది. అన్ని బాధ్యతలు ఆమె వహిస్తుంది. ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా నేనుంటాను. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? ఆప్యాయంగా, అనునయంగా అంది. కానీ తారా, నా జీవితంలో ఏర్పడ్డ మహాశూన్యాన్ని ఎవరు పూర్తి చేస్తారు చెప్పు? నిరర్థకమైన జీవితం, నెరవేరని ఆశలు, మనసును ముడివేసే ఈ మమకారాలు జీవితమంతా వేదనతో, బాధలతో గడిచిపోవలసిందేనా? అతని కళ్ళల్లో కదులుతున్న విచార మేఘాలు, గుండెల్లో సాగుతున్న సాగర ఘోష తారకి తెలుస్తూనే ఉంది. జగన్, మన గురించి మనం ఆలోచించటం మానేద్దాం. ఈ కుటుంబాన్ని గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది. ప్లీజ్ జగన్. ఈ విచారాన్ని, నిరాశని దూరం చెయ్యి. స్వార్థం మరిచి ఆలోచించు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ధర్మపన్నాలు బాగానే చెప్తావు, దూరం నుండి బాగానే ఊరిస్తావు. అసలు నాకెందుకు కనిపించవుతారా? ఎడారి లాంటి ఈ జీవితంలోకి ఓయాసిస్సులాగా ఎందుకొచ్చావు? ఆమె భుజాలు గుచ్చిపట్టి కళ్ళల్లోకి ఆవేదనగా చూశాడు. అతని చేతుల నుండి విడిపించుకుంటూ జ్ఞానిలా నవ్విందామే. ఎందుకంటే నీ ఆవేదన నేను, నా బాధ నువ్వు పంచుకునేందుకు. కలిసి జీవించలేకపోయినా కలిసి నిందలు పడేందుకు. అందుకే జగన్, అందుకే కలుసుకున్నా. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. జగన్నాథరావు హృదయం ఒక్క క్షణం లయ తప్పింది. చెప్పవే, చెప్పు పాపిష్టిదానా. మీ బ్రతుకులు బాగు చెయ్యాలని ఆ మహాతల్లి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే మీరిలా వంకరదారులు తొక్కుతారా? ఈరోజు నీ ప్రాణాలు తోడేస్తా, నిజం చెప్పకపోయావో. శిరోమణి అపర కాళికలా గర్జిస్తూ అహల్య 2 చెంపలు వాయించేసింది. ఆ పిల్ల లేత చెంపలు ఎర్రగా కందిపోయాయి. కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతున్నాయి. వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుందే తప్ప ఆ పిల్ల నోట్ల నుంచి ఒక్క మాట కూడా బయటికి రావటం లేదు. ఏమే వందన, సుందరి, మంజరి, మాధవి, మాలతి మీకెవరికైనా తెలుసా? చుట్టూ చేరిన అమ్మాయిల వంక ఉరిమి చూసింది. వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. మాకేం తెలీదమ్మా. ఒక్కొక్కరే తల వంచుకొని మెల్లిగా సమాధానం చెప్పారు. ఎప్పుడూ గుట్టలు గుట్టలుగా కూర్చొని కబుర్లు చెప్పుకొని చేస్తుంటారుగా. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి తెలియవు. దౌర్భాగ్యులారా, ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారే. ఇంకా నా ఎదురుగా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి అవతలికి. దేభ్యం ముక్కాలారా కోపంగా కసురుకుంది. బ్రతుకు జీవుడా అనుకుంటూ అందరూ ఆ గదిలో నుంచి బయటపడ్డారు.
ఎదురుగా దేవతలా నడిచొస్తున్న తారని చూడగానే వాళ్ళందరి ప్రాణాలు స్థిమితపడ్డాయి. కళ్ళల్లో ఆనందం చోటు చేసుకుంది. అమ్మా, త్వరగా వెళ్ళండి. స్నేహలతని ఈరోజు శిరోమణి గారు చంపేస్తారో ఏమో వందన భయం భయంగా చెప్పింది. నిజమమ్మా, అదేమో మూగమొద్దులా నిలబడి పలకదు ఉలకదు, ఈవిడేమో కొట్టి కొట్టి చంపుతోంది మంజరి దీనంగా చెప్పింది. తార హృదయం కలుక్కుమంది. చకచక శిరోమణి ఉంటున్న గదివైపు నడిచింది. కఠోరమైన మాటలు, కర్కశమైన తిట్లు వినబడుతున్నాయి. నువ్వేం రాజకుమార్నని మురిసిపోతున్నావా? కాస్త ఎర్రగా బుర్రగా ఉండగానే కళ్ళు నెత్తికెక్కాయా? పాడు. ఆవిడికి నేనేం సమాధానం చెప్పుకునేది? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసిన పాపం లేదే దేష్టముఖం దానా. స్నేహలత జడ గట్టిగా పట్టుకొని బలంగా అటు ఇటు ఊపింది. కళ్ళల్లోకి రౌద్రంగా చూసింది. ఆ బాధకి ఓర్చుకోలేక కెవ్వుమని అరిచింది. తార రివ్వుమని వెళ్ళి స్నేహలతని చేతుల్లోకి తీసుకుంది. శిరోమణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు దాన్నలా హింసించి చంపుతావు? అహల్య తలని గుండె కానించుకుంటూ శిరోమణి వంక కోపంగా చూసింది. శిరోమణి బాధగా నవ్వింది. నేను దెబ్బలతో సరిపెడుతున్నా, మీరైతే చంపి అవతల పారేసేవారు. అది చేసిన పని తలుచుకుంటే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. శిరోమణి బాధతో చేతులు నలుపుకుంటోంది. ఏం జరిగింది అహల్య? ఆ పిల్ల తల సవరిస్తూ ఆప్యాయంగా అడిగింది. ఆ ఆప్యాయతకి మమకారానికి కరిగిపోయి మరోసారి బావురుమని ఏడ్చేసింది. అమ్మా, నాకింత విషం ఇవ్వండి, చచ్చిపోతాను. అంతకన్నా నేనేం చెప్పలేను. రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ తార పాదాల దగ్గర కుప్పకూలిపోయింది స్నేహలత. శిరోమణి, నువ్వు అవతలికి వెళ్ళు. విషయం నేను కనుక్కుంటాగా. మేడం, దీన్ని చూసి మిగతా పిల్లలు చెడిపోతారు. తక్షణం దీన్ని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయండి. లేకపోతే మన సేవా సదరానికి ఎంత చెడ్డ పేరు, ఎంత తెగించింది పాడుపిల్ల. కాస్త ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి దొరకగానే ప్రేమలు కావాల్సి వచ్చాయేం ప్రేమలు? అవన్నీ కడుపు నిండిన మహారాజులకే, మీలాంటి దరిద్రులకి కాదు. ఎవరో అడ్డుకట్ట వేయకపోతే శిరోమణి వాక్ ప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. మీ ధర్మ ఉపన్యాసాలు విని విని వాళ్ళకి మతులు చెడిపోయి ఉంటాయి. బుర్రలు మొద్దుబారిపోతాయి. ఇంకా మీరు దయచేయండి. ఇంతవరకు చేసిన గోల చాలు. ఆ వెనగ్గా వచ్చిన ధర్మతేజ శిరోమణిని చనువుగా మందలించాడు. ఇదిగో, నేను పిల్లల్ని మందలించేటప్పుడు నువ్వు అడ్డు రాకు. నాకు మా చెడ్డ చిరాగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరికీ మాటా వచ్చిందంటే ఉప్పు నిప్పే. ఒకరిని చూస్తే మరొకరికి సరిపోదు. అలా ఎన్ని గంటలైనా వాదించుకుంటూనే ఉంటారు. శిరోమణి తగ్గదలుచుకోలేదు. మాటకి మాట అంటిస్తూ తన కసినంతా తీర్చుకుంటోంది. తార ఇద్దరిని వారించింది. మీరిద్దరూ కాసేపు అవతలకు వెళ్ళండి. నేను అహల్యతో ఏకాంతంగా మాట్లాడాలి. ఇద్దరు ఒకరినొకరు మింగేసేలా చూసుకుంటూ అవతలకు వెళ్ళిపోయారు. స్నేహలత, నీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎందుకు ఇలా చేశావు? ఆవేదనగా ఆ పిల్ల కళ్ళల్లోకి చూసింది. క్షమించండమ్మా. సిద్ధాన్నం నేల కూలిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరు. నేనే దోషిని. తప్పంతా నాదే. నన్నే శిక్షించండి. ఏం చేసినా సరే. స్థిరంగా ఉందామె గొంతు. ఎన్నోసార్లు చెప్పాను నీకు స్నేహ, యవ్వనం అనేది శృతి చేసి పెట్టిన వీణ లాంటిది. అది సమర్థుడైన వైణికుని చేతిలో పడితే సుస్వరాలు ఆలపిస్తుంది. మోహన రాగంతో జీవితం నవమోహనమవుతుంది. ఏ కాస్త జాగ్రత్తగా ప్రవర్తించినా అది అపస్వరాలు పలుకుతుంది. కర్ణ కఠోరంగా తయారవుతుంది. చెప్పు, అతనెవరో? మృదువుగా గంభీరంగా అంది. నే చెప్పినా మీరు నమ్మరు. ఎటో చూస్తూ బాధగా అంది. నేను నమ్ముతాను. చెప్పు. నీ మాట మీద నాకు విశ్వాసముంది. వీలైతే నీ జీవితం చక్కబడుతుంది. శృతకీర్తిలాగా నువ్వు అదృష్టవంతురాలు అవుతావు. లేదమ్మా, నాకంత అదృష్టం లేదు. ఎంతో ప్రేమ కురిపించిన అతను నన్నిప్పుడు నిరాకరిస్తున్నాడు. ఘోరంగా అవమానించి తిరస్కరించాడు. నాకిక జీవితం మీద ఆశ లేదమ్మా. రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడవసాగింది. స్టాప్ ఇట్. ఏడు పాపేసి అతనెవరో చెప్పు. నన్నెక్కువగా విసిగించకు. ఆజ్ఞ, కోపం మిళితమైన స్వరం వింటూనే వణికిపోయింది అహల్య. ఒక్కో అక్షరం కూడబలుక్కుంటున్నట్లుగా పేరు చెప్పింది. ఆ పేరు వింటూనే తారకి నవనాడులు కుంగిపోయినట్లు అనిపించింది. తన తల మీదే పిడుగుపడినట్లు, భూకంపం వచ్చి తాను అందులోకి కూరుకుపోతున్నట్లు అనిపించసాగింది. తొలి మంచు సొనల్లో జలకాళ్ళ ఆడినట్లు, ఆకాశగంగా తరంగాలలో అలవోకగా ఆడిపాడి వచ్చినట్లు అతి నిర్మలంగా ముగ్ధ మనోహరంగా ఉంది దీప్తి సౌందర్యం. గులాబీ రంగు పింక్ షిఫాన్ జార్జెట్ చీర మీద బంగారు రంగు పూలు, అదే కలర్ బొట్టు, గాజులు, నెయిల్ పాలిష్, తలనిండా గులాబీలు, లక్ష గులాబీలు జలజల రాలి కుప్పగా ఏర్పడిన అతివ ఆకృతి దాల్చినట్లు మనోహరంగా ఉందా రూపం. ఈరోజు నా కళ్ళు చెదిరిపోతున్నాయి దీప్తి.
సౌందర్యం ధారగా నీ మీద కురుస్తున్నట్లే ఉంది. ఏమిటి ఈరోజు ప్రత్యేకత? ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ కుతూహలంగా ప్రశ్నించాడు. ఈరోజు నా బర్త్డే, ముద్దుగా చెప్పిందామె. రియలీ? సంతోషంగా చూశాడతను. మరి అదేమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? పార్టీ లాంటిదేమీ లేదా? నోనో, అమ్మకి ఇలాంటి లగ్జరీస్ నచ్చవు. అందుకే సింపుల్గా ఇంట్లో పూజ చేసి సాయంత్రం గుడికెళ్ళొస్తాను. 2 చేతులు ఒడిలో ఉంచుకొని బుద్ధిమంతురాలిలా చెప్పింది. నోనో, అదేం వీల్లేదు. ఈ అందాల రాణి బర్త్డే ఘనంగా జరగాలి. మా ఇంట్లో అరేంజ్ చేస్తాను. వద్దు భానుమూర్తి గారు, అమ్మకి ఇష్టం ఉండదు, ఇబ్బందిగా అంది. ప్లీజ్ దీప్తి, నా తృప్తి కోసం కమాన్. ముఖ్యమైన నీ ఫ్రెండ్స్ ఇళ్ళకి ఫోన్ చేయి. చూస్తూ ఉండు, 1 గంటలో ఎంత బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తానో. ఒక సౌందర్య దేవత పుట్టినరోజు ఇంత సామాన్యంగా గడిచిపోవడం నే సహించలేను. ఆకాశంలోని తారలు అందంగా కిలకిలా నవ్వాలి. పూల బాలలన్నీ స్వాగతం చెప్పాలి. కోయిలలు గొంతెత్తి ఈ గాన సరస్వతిని ఆశీర్వదించాలి. దేవతలు పుష్పాక్షితలు కురిపించాలి. అప్పుడే ఈ భక్తుడికి తృప్తి, ఆనందం. అతని కళ్ళు అనిర్వచనీయమైన ఆనందంతో వెలిగిపోతున్నాయి. దీప్తికి నోట మాట రావటం లేదు. అతను చూపుతున్న అభిమానానికి ఎలా కృతజ్ఞత తెలియచేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయిపోసాగింది. నేనంటే ఎందుకింత అభిమానం? కాదు, ఆరాధన. అతని కళ్ళల్లో అనురాగ జ్యోతులు వెలిగాయి. నవ్వుల పువ్వుల మధ్య హాస్యాల విరుజల్లు సందడిలో, పరువాల సోయగాల మదవనపు మనంలో, స్నేహితులు హితుల అభినందన పరంపరల మధ్య ఆనందంగా కేక్ కట్ చేసింది దీప్తి. కేక్ తుంచి ఆమె నోటికి ఆప్యాయంగా అందించాడు భానుమూర్తి. ఎవరో కెమెరా క్లిక్ మనిపించారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. దీప్తికి ఇదంతా కొత్తగా, ఆనందంగా, అయోమయంగా ఉంది. భానుమూర్తి మధ్య మధ్య ఆమెను తాకుతూ కాంప్లిమెంట్స్ విసురుతూ ఆమెను మరింతగా ఆహ్లాదపరుస్తున్నాడు. జీవితంలో ఇంతకన్నా కోరదగిందేముంది అనిపించేలా చేస్తున్నాడు. చక్కని ఓ జాబిల్లి పలుకవేలనే నీ వలుపలతో నా మదిని చిలుకవేలనే అంటూ పాట అందుకున్నాడు భానుమూర్తి. ఆ పాటలోని భావానికి దీప్తి హృదయం చలించిపోయింది. దీప్తి పాడాలంటూ గొడవ చేశారందరూ. మృదుమధురంగా, భావయుక్తంగా 2 అష్టపదులు పాడింది. మోడ్రన్ సాంగ్స్ పాడమంటూ గొడవ చేశారందరూ. ఎంత వలపో సాగరునిపై గోదారికి, ఎన్నెన్ని పరుగులో ఆ సాగర సంగమానికి. మరికొంచెం హుషారు చేసే పాట పాడవోయ్, భానుమూర్తి దీనంగా చనువుగా అర్థించాడు. కురిసింది వాన అంటూ మొదలుపెట్టింది. ఆ పాట పూర్తవగానే అందరూ రసస్ఫూర్తిలో మునిగిపోయారు. నిజంగానా దీప్తి? అంత అదృష్టవంతున్నా నేను? ఆమె చెవి దగ్గరగా చేరి తీయగా గుసగుసలాడాడు. నరాలన్నీ శృతి చేసిన వీణతీగల్లాగా అయిపోయాయి. మరేం మాట్లాడలేక సిగ్గుతో తలవాల్చుకుంది. జడలోని గులాబీలు ఆమె చెంపకెంపులతో పోటీ పడ్డాయి. నువ్వేం చెప్పనక్కర్లేదు దీప్తి. అదిరే పెదవులు, కదిలే కన్నులు, నీ చెంపల్లోని అరుణరాగం, నీ మనసులోని వలపు కథని చెప్పకనే చెబుతున్నాయి. అవునా? సే ఎస్ ఆర్ నో. ఆమె బుగ్గ సుతారంగా స్పృశిస్తూ మృదువుగా మెల్లిగా అడిగాడు. ఆమె కన్నులు రాగస్ఫూర్తితో మిలమిలా మెరిసిపోయాయి. గుండెల్లో నవవసంతం గుప్పుమంది. తార గుండెల్లో డైనమైట్లు పేలుతున్నాయి. ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు మెదిలి మనసుని చికాకు పరుస్తున్నాయి. అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది. ఆ మాట 10 సార్లైనా అనుకుంది. ఎందుకో తన మనసుని తనే సరిపెట్టుకోలేకపోతోంది. జగన్నాథరావు ఏమనుకుంటాడు? తనని అపార్థం చేసుకోడు కదా. అసలే బాధలతో, మనోవ్యధలతో నలిగిపోయిన అతని హృదయానికి ఇది మరో షాక్. కానీ తప్పదు. అవతల మరొక ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతుంది. అలా జరగకూడదు భగవాన్. ఈ కథ సక్రమంగా ముగిసేలా ఆశీర్వదించు. ఆమె 4 రోజుల నుంచి అదే ప్రార్థిస్తోంది. అదే ఆలాపనైపోయింది. మనసంతా అహల్య చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇది ఆ పిల్ల జీవితానికో మలుపు. ఆ మలుపులో ఏమి దాగుని ఉందో? అందమైన దృశ్యాలా, అద్భుతమైన కావ్యాలా, లేక బీటలు వారిన క్షేత్రమా? ఏది గమ్యం కాబోతోంది? భగవాన్. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. నిస్సహాయంగా తలపట్టుకుని కూర్చుండిపోయింది. తార నాగస్వరం విన్న ఎలనాగుల దిగ్గున తలెత్తి చూసింది. ఎదురుగా జగన్నాథరావు. వెదగపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. కానీ గొంతుకేదో అడ్డుపడ్డట్లే అయింది. ఎలా అతనితో ఈ విషయం చెప్పకుండా ఉండటం ఎలా? ఆమె అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. తారా, ఏమిటలా చూస్తున్నావు కొత్తగా? లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏం లేదు, ఏదో విషయమై ఆలోచిస్తున్నాను. రండి. ఏమిటి ఈరోజు మా మీద అనుగ్రహం కలిగింది? ఏ రోజు అనుగ్రహం కలగలేదు? ఆమె ప్రశ్న మరలా తిప్పికొట్టాడు.
తనెంత పొరపాటు చేసిందో అర్థమైపోయింది. తికమక పడిపోయినట్లు చిన్నగా నవ్వేసింది. రండి కూర్చోండి. ఏమిటి సంగతులు? ఏమిటి తారా ఈరోజు చిత్రంగా మాట్లాడుతున్నావు? విస్మయంగా చూశాడతను. జగన్, నా మాట మీద నీకు విశ్వాసం ఉంది కదూ? ఏ విశ్వాసం లేకుండానే ఇన్నాళ్లుగా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నానా తారా? బాధగా చూశాడతను. మనోజ్ పెళ్లి గురించి ఏం ఆలోచించారు? వాడికి పెళ్ళా? వాడే తాడు బొంగరం లేకుండా తిరుగుతున్నాడు. వాడికి పెళ్ళేమిటి? ఈరోజు ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. ఏం లేదు, పెళ్లి చేసి ఇంటి బాధ్యతలు అప్పగిస్తే దారికొస్తాడని నా ఆశ. వాడికి పిల్లలు ఎవరిస్తారు? నా పేరు ప్రతిష్టలు చూసి రావాల్సిందేగా. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లు అత్తగారు పిచ్చిది. అస్తవ్యస్తంగా ఉన్న సంసారం అంటే ఎవరైనా భయపడతారు పిల్లనివ్వటానికి. తల్లిగా నువ్వు అంగీకరిస్తావా చెప్పు? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ ప్రశ్నకి తుళ్ళిపడింది తార. ఎందుకు అలా మాట్లాడతారు? మనోజ్కి ఏం తక్కువైందని? బాధ్యత నెత్తి మీద పడితే ఆ అల్లరే తగ్గుతుంది. ఆ ప్రయత్నమేదో నువ్వే చేయితారా? ఈరోజు నా మనసంతా ఎందుకో చికాగ్గా ఉంది. చటుక్కున ముందుకు వంగి ఆమె ఒడిలో తలవాల్చుకొని పాదాల దగ్గర కూర్చున్నాడు. హఠాత్తుగా అతనలా చేయటం చూసి ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. అలవటించిన హృదయం చెలి ఒడిలో విశ్రాంతి కోరుతుంది. ఆటలాడి అలసిపోయిన పాపాయి తల్లి ఒడిలో పవళించినట్లుందా దృశ్యం. ఆమె అంతరాంతరాలలో ఏదో తీగ కదిలినట్లయింది. మాతృభావన వెల్లువలా పొంగింది. అతని తల వాత్సల్యంతో నిమరసాగింది. తారా, నాకు తల్లి ప్రేమ ఏంటో తెలియదు. చిన్నతనంలోనే అమ్మ పోయింది. అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ నన్ను తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు తప్ప మమకారాన్ని, ఆప్యాయతని ఏనాడూ పంచి ఇవ్వలేదు. నీ సన్నిధి నాకెంతో అపురూపంగా ఉంటుంది తారా. నా బాధలన్నీ మర్చిపోయి నీ ఒడిలో ఇలా విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తోంది. అంది అందకుండా ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు తారా? ప్లీజ్, ఈ దీనుణ్ణి కనికరించవు. అతని కన్నీళ్లు ఆమె చీర కుచ్చిళ్లను తడిపేస్తున్నాయి. ఆమె గుండెనెవరో ఇనప చక్రాలతో నొక్కివేస్తున్నట్లు అనిపించింది. అతను ఉద్విగ్న చిత్తంతో ఏవేవో చెప్తూనే ఉన్నాడు. ఆమె ఆప్యాయంగా జుట్టు నిమురుతూ అవన్నీ వింటూనే ఉంది. తారా, ఈ ఆనందం నాకు శాశ్వతం చెయ్యి. ఈ దీనుణ్ణి నిరాకరించకు. అస్పష్టంగా ఆవేదనగా గొణుగుతూ ఉన్నాడు. బాధలు, బరువులు పంచుకోవడానికే ఈ జీవితమైతే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది జగన్? దీర్ఘంగా నిట్టూర్చిందామె. ఏదో పని మీద అటుగా వచ్చిన నర్తకి ఆ దృశ్యాన్ని చూడనే చూసింది. ఆ సమయంలో నర్తకి చేతిలో యాపిల్ కోసే కత్తి ఉంది. ఆమె నరనరాలను ఆవేశం ప్రజ్వరిల్లింది. ఛీ అనుకుంటూ వెనుదిరిగింది. గట్టిగా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పదునైన చాకు లేత చేతిలోకి దిగిపోయింది. ఎర్రని రక్తం వెలికొచ్చింది. నర్తకి కళ్ళు ఆవేశంతో ఎరుపెక్కాయి. సమీపంలో ఉన్న ఫ్లవర్ వాస్ తీసి కోపంగా నేలకేసి కొట్టింది. ఏమిటి శబ్దం? అక్క, ఏం పగిలిందే? దీప్తి కేక వేసింది. నర్తకి ఆవేశంతో అడుగులేసింది. పదునైన గాజు పెంకు కసుక్కన లేత పాదంలోకి దిగిపోయింది. అమ్మా అంటూ కాలు పట్టుకుని అక్కడే కూలబడిపోయింది. పాపని ఉయ్యాల్లో వేసి ఊపుతున్న శిరీష ఈ దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది. అయ్యో, ఏమిటమ్మా ఇది? ఎంత రక్తం, ఎంత రక్తం! దీప్తి, అమ్మా ఇటు రండి, నర్తకికి ఎంత గాయమైందో చూడండి. భయంతో గట్టిగా కేకలు వేసింది. దీప్తి, తారాబాయ్ పరిగెత్తుకొచ్చారు. చేతి నిండా రక్తం, పాదం నుంచి స్రవిస్తున్న రక్తం. పగిలిన ఫ్లవర్ వాజు గాజు పెంకులతో కలిసి విచిత్రంగా కనిపిస్తోంది. పాదం పట్టుకొని విలవిల్లాడిపోతున్న కూతుర్ని చూడగానే తార హృదయం ఆవేదనతో వణికిపోయింది. ఇదేమిటమ్మ నర్తకి, ఏం జరిగిందే? ఆదుర్దాగా కూతురు చేయి పట్టుకోబోయింది. అక్కడే ఆగు, ముట్టుకోకు నన్ను. తల్లిని అల్లంత దూరంలోనే నిలిపేసింది. సర్పదష్టలా ఆగిపోయింది తార. అవేం మాటలు నర్తకి, ఉండు, గాజు పెంకులు తీయని. నర్తకి పాదం పరిశీలించి చూడసాగింది శిరీష. దీప్తి లోపలికి పరిగెత్తుకెళ్ళి పాత గుడ్డ తీసుకొచ్చి చేతికి కట్టుకట్టింది. శిరీష పాదంలో ఇరుక్కున్న గాజు పెంకు తీయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది కానీ లోతుగా గుచ్చుకోవటం వల్ల ఒక పట్టాన రావటం లేదు. బాధతో విలవిల్లాడిపోతోందామె. తార గబగబా డాక్టర్కి ఫోన్ చేసింది. పాదం నుంచి రక్తం కారిపోతూనే ఉంది. తార మాతృహృదయం విలవిల్లాడిపోతోంది. తెల్లారి లేచి ఎవరి ముఖం చూశావే? అమ్మో, ఎంత రక్తం నా బంగారు తల్లి! ఏడుస్తూ నర్తకిని చేతుల్లోకి తీసుకోబోయింది. అమ్మా, నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్. ముట్టుకున్నావంటే నాన్నగారి మీద ఒట్టే. ఆవేశంతో గట్టిగా అరుస్తున్న కూతురి వంక నిర్ఘాంతపోయి చూసిందామె. అక్క, నీకేమైనా మతిపోయిందా? అమ్మని ఎందుకలా అంటావే? దీప్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల్లి కళ్ళల్లో తారాడుతున్న ఆవేదన ఆ పిల్ల హృదయాన్ని నలిపేస్తోంది. ఎవరు తల్లి? ఏమైనా సరే నువ్వు నన్ను ముట్టుకోకు.
నా మాట కాదని ముట్టుకున్నావో ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టను బెదిరించింది నర్తకి. ఈ విపరీత పరిణామానికి కారణమేమిటో తెలియక తార హృదయం తల్లడిల్లిపోయింది. కథ కొనసాగుతుంది.